హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో 8th క్లాస్ మ్యాథమెటిక్స్ మీద వీడియో చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ వీడియో 8th క్లాస్ మ్యాథమెటిక్స్లో 9th చాప్టర్ అయిన మెజర్మెంట్స్లో ఎక్సర్సైజ్ 9.2లోని ప్రాబ్లమ్స్ చూద్దాం. అయితే క్లాస్ స్టార్ట్ చేసే ముందు మీకు నేను చెప్పుకునేది ఏమంటే, ప్రెజెంట్ 8th క్లాస్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను, ఫ్యూచర్లో 9th క్లాస్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అదేవిధంగా 10th క్లాస్ వీడియోస్ కూడా ప్రెజెంట్ అప్లోడ్ చేస్తాను. అంటే మీకు ప్రెజెంట్ 8th కాకుండా 9th క్లాస్ 10th క్లాస్ కూడా యూస్ అయ్యే విధంగా మన ఛానల్ యూస్ అవుతుంది. సో ఆ వీడియోస్ అన్నీ మీకు మెసేజ్ రూపంలో రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ చాప్టర్లో ఇది 6th వీడియో, అంటే ఆల్రెడీ 5 వీడియోస్ అయిపోయినాయి. ఆ వీడియోస్ అన్ని మీరు చూడాలి అనుకుంటే ఫస్ట్ నుండి ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో 8th క్లాస్ 9th చాప్టర్ అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే ఫస్ట్ వీడియోకి వెళ్తారు. అక్కడ నుండి 1 by 1 వీడియోస్ చూస్తారు. లేదా ఈ వీడియోకి ప్రీవియస్ వీడియో కావాలి అనుకుంటే ఈ వీడియోకి ఎండింగ్లో ఆ వీడియో లింక్ ఉంటుంది. అక్కడ నుండి కూడా మీరు ఆ వీడియో చూడొచ్చు. ఓకేనా? సరే, ఇంకా క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఈ వీడియోలో మనము ఎక్సర్సైజ్ 9.2లోని ప్రాబ్లం చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం, క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఒకసారి చూస్తే, దే ఆర్ 2 cubical boxes as shown in adjusted figure. Which are boxes required to lesser amount of the material to make? అంటే ఇక్కడ డయాగ్రామ్స్ 2 ఇచ్చాడు, 2 క్యూబాయిడ్ షేప్. సో ఒకటి మీరు వాల్యూస్ బాగా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది ఏ షేప్స్ అని. మీరు ఏదైనా పర్లేదు, క్యూబాయిడ్ 2 క్యూబాయిడే అనుకోండి. ఇది ఇలాంటి షేప్స్. సో 2, ఇది ఇంకొక బాక్స్ అనుకోండి. రెండిట్లోనూ ఖచ్చితంగా మనము ఇలాంటి బాక్స్ తయారు చేయాలంటే ఏడున్న పేపర్స్ అంతా కావాలి కదా తయారు చేయను, అవునా? సో ఇలాంటిదే ఇంకొక బాక్స్ వేరే సైజులో చేయాలంటే దానికి కూడా పేపర్స్ అనేది రిక్వైర్మెంట్ అవుతుంది. సో వాటి సైజెస్, ఏ సైజులో నాకు బాక్స్ కావాలి, ఒకటి 60, 40, 50 అయితే ఇంకొకటి 50, 50, 50. సో అలాంటి బాక్సెస్ తయారు చేయడానికి దేనికి లెస్సర్ పేపర్ని యూజ్ చేస్తాం. ఇక్కడున్న బోర్డు మెటీరియల్, పేపర్ అని చెప్పలా, మెటీరియల్ అన్నాడు. సో ప్లాస్టిక్ అయితే ప్లాస్టిక్, పేపర్ అయితే పేపరు, వుడ్ అయితే వుడ్. ఏ మెటీరియల్ తీసుకుంటే ఆ మెటీరియల్. తక్కువ మెటీరియల్ దేనికి రిక్వైర్మెంట్, ఓకేనా? సో తక్కువ మెటీరియల్ దేనికి రిక్వైర్మెంట్ అంటే ఇక్కడ యూజ్ చేసేది కాసేపు పేపర్ అనుకుంటే తక్కువగా పేపర్ కావాలి. అంటే డయాగ్రామ్ ఎలా ఉండాలి, చిన్నదిగా ఉండాలి. డయాగ్రామ్ చిన్నది అనుకుంటారు, బట్ డయాగ్రామ్ చిన్నది కాదు. ఇక్కడ యూజ్ చేసే మెటీరియల్ చిన్నదిగా ఉండాలి. అంటే మెటీరియల్ మన అన్ని పక్కల యూజ్ చేస్తాం కదా, ఇప్పుడు ఇది మొత్తం తయారు చేయాలి ఈ పేపర్తో. అన్ని పక్కల పేపర్స్ కావాలి, అంటే అన్ని పక్కల మొత్తం టోటల్గా యూజ్ చేస్తాం కాబట్టి టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏమి, టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమది, 2 × LB + BH + HL. ఓకేనా? ఇంకోటి క్యూబ్ కదా, దానికి ఏమి ఫార్ములా, టోటల్ సర్ఫేస్ ఏరియాకి 6A². సో ఈ 2 యూజ్ చేసుకొని మనం సాల్వ్ చేస్తాం. చూడండి, ఫస్ట్ ఇక్కడ ఇది డయాగ్రామ్ ఏ, డయాగ్రామ్ బి. ఫస్ట్ గివెన్ దట్ ఏ, ఫస్ట్ డయాగ్రామ్ చూద్దాం. ఇట్ ఈస్ ఏ cuboid shape. So the measurements are ఏమి, ఫస్ట్ 1 L. చూడండి, ఇందులో ఈ డయాగ్రామ్ క్యూబాయిడ్ అని నాకు ఎలా తెలిసింది అనే డౌట్ వస్తుంది, చెప్తా చూడండి. ఒకటి 60, ఇంకోటి 40, ఇంకోటి 50. 3 డిఫరెంట్ సైజెస్. సో 3 డిఫరెంట్ సైజెస్ కాబట్టి అది ఖచ్చితంగా క్యూబాయిడ్ షేప్. దేనికి ఏది, ఎల్ ఏంటి, బి ఏంటి, హెచ్ ఏంటి ఎలా తెలుస్తుంది? డయాగ్రామ్ ఇంతకుముందు చెప్పేటట్టే చెప్పాను, ఇలా ఉంది, కింద ఉంది కాబట్టి ఇది ఎల్, ఇది బి, హెచ్. ఓకేనా? చూడండి,
ఇలా ఉంటే ఎల్, ఈ సైడ్ ఉంటే బి, ఈ సైడ్ హైట్గా ఉంటే హెచ్. సో అవే రాద్దాం. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 60 సెంటీమీటర్స్, బి ఈజ్ ఈక్వల్ టు 40 సెంటీమీటర్స్, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 50 సెంటీమీటర్స్. ఓకేనా? సో ఇప్పుడు ఏ షేప్ అని చెప్పాము? టోటల్ సర్ఫేస్ ఏరియా క్యూబాయిడ్, టోటల్ సర్ఫేస్ ఏరియా. ఇక్కడ కనుక్కోవాల్సిన మెటీరియల్ కాబట్టి టు ఫైండ్ మెటీరియల్ టు మేక్ ది cuboid shape. So we use ఏం యూస్ చేస్తాము? టోటల్ సర్ఫేస్ ఏరియా, ఈ ఫార్ములాని యూస్ చేస్తాం. సో ఫార్ములా ఏంటి? 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్. వాల్యూస్ రాద్దాం. 2 ఇంటూ ఎల్ అంటే ఎంత? 60 ఇంటూ బి అంటే 40. సో ప్లస్ బి అంటే 40, హెచ్ అంటే 50 ప్లస్ మళ్ళీ హెచ్ అంటే 50 ఇంటూ ఎల్ అంటే 60. ఓకేనా? అయితే ఇక్కడ మీరు బాగా చూస్తే కన్ఫ్యూజ్గా ఉంటుంది. సో మనం ఏం చేస్తాం, నేనేం చేస్తానంటే చూడండి, ఇక్కడ ఉండే ప్రతి దానికి బ్రాకెట్ పెట్టుకుంటాం. ముందు ఈ మల్టిప్లికేషన్ చేయాలి గుర్తు కోసం, మళ్ళీ ఇది చెయ్యాలి, తర్వాత ఇది. ఎందుకు ఇలా చేసామంటే ఫార్ములాలో చూడండి ఎల్బి బిహెచ్ హెచ్ఎల్ ఉంది, అందువల్ల వాటికి బ్రాకెట్ పెట్టుకున్నాం. ఓకేనా? సో ఇప్పుడు వాల్యూస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 2 ఇంటూ 6 4 * 24, 2 zeros, సారీ ఇంటూ కాదు ప్లస్ 4 5 * 20, ఇంకో 2 zeros ఉంది, ప్లస్ 5 6 * 30, ఇంకో 2 zeros. సో మొత్తం యాడ్ చేస్తే 2 ఇంటూ 3 3 4 7 4. సో 2తో మల్టిప్లికేషన్ చేస్తే 2 4 * 8, 2 7 * 14. సో అంతే, 2 zeros ఉండే కాబట్టి 2 zeros. సెంటీమీటర్ కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్. అయిపోయింది. ఇది మనకి ఏరియా ఆఫ్ ద రిక్వైర్డ్. నెక్స్ట్ ఏం చేయాలి అది చూద్దాం. ఫస్ట్ స్టెప్ రాద్దాం. సో 14,800 సెంటీమీటర్ స్క్వేర్ మెటీరియల్ ఈజ్ రిక్వైర్డ్ to make a cuboid. ఓకేనా? ఏ క్యూబాయిడ్. ఏ అంటే ఇక్కడ ఉండేది మనం తీసుకున్న ఏ. ఓకేనా? లేదా టు మేక్ ఏ ఫిగర్ అయినా ఫిగర్ ఏ ఇలా కూడా రాయొచ్చు. సో నెక్స్ట్ బీకి కనుక్కోవాలి కదా. సో మీరు రాసుకునేయండి, నేను బీకి రఫ్ చేసి రాస్తాను. నేను రఫ్ చేసేస్తా కాబట్టి దీని ఆన్సర్ ఇక్కడ రాస్తా. 14,800 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ దీనికి కనుక్కుందాం. ఓకే, రాసుకొని నీట్గా. నెక్స్ట్ బి కనుక్కుందాం. బి ఏమి ఇచ్చాడు? It is a cube shape. So the measurements are ఏ మెజర్మెంట్స్ చూడండి, క్యూబ్ కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 50 సెంటీమీటర్స్. అది ఒకటే వస్తుంది, ఇంకా వేరే రావు. ఎల్ బిహెచ్ రాదు. ఎందుకంటే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే 50 50 50 3 ఈక్వల్గా ఉంది. 3 ఈక్వల్గా ఉంది అంటే ఇచ్చిన క్యూబాయిడ్ క్యూబ్గా ఉన్నట్లు. ఓకేనా?
సో find the material to make a cube shape figure. using ఏం యూజ్ చేయాలి? సేమ్ టోటల్ సర్ఫేస్ ఏరియాని. టోటల్ సర్ఫేస్ ఏరియా ఏం ఫార్ములా? 6a². ఓకేనా? అందుకే పక్కన నోట్ చేసుకుంది ముందుగా మనం. సో 6 ఇంటూ ఏ అంటే ఎంత? 50². సో 50² చూడండి, 50² అంటే 50 ఇంటూ 50. 5 5s ఆర్ ఎంత? 25. సో 2 zeros ఉంటాయి కాబట్టి సో 6 ఇంటూ 25 00. సో మల్టిప్లికేషన్ చేద్దాం. 6 5s ఆర్ 30, 3 0. 6 2s ఆర్ 12, ఒక 3 15. సో 15. ఇంకో 2 zeros ఉందా? 20. సెంటీమీటర్ కాబట్టి సెంటీమీటర్². సో స్టెప్ ఏం రాయాలి? ది మెటీరియల్ టు మేక్ క్యూబ్ సో స్టెప్ ఏం రాయాలి చూడండి. సో 1500 centimeter² material is required to make figure B. ఓకేనా? బీకే కదా ఇప్పుడు తయారు చేసింది. సో రాశాం. ఇప్పుడు ఈ రెండిట్లోనూ వాడు అడిగింది ఏమి? లెస్సర్ అమాంగ్ ఆఫ్ మెటీరియల్ టు మేక్. లెస్సర్ ఏది లెస్సరు? చూడండి, ఇక్కడేమో 15,000 ఇచ్చాడు, ఇక్కడేమో 14,800 ఇచ్చాడు. 14,800. సో ఏది తక్కువ? ఇది తక్కువ. సో ఇది తక్కువ కాబట్టి అదే రాస్తాం స్టెప్. ఏమి? ద లెస్సర్ అమాంగ్ ఆఫ్ మెటీరియల్ రిక్వైర్డ్. ద లెస్సర్ అమాంగ్ ఆఫ్ మెటీరియల్ టు మేక్ క్యూబాయిడ్ by using ఎంత? 14,800 centimeter². ఇది ఆన్సర్. ఓకేనా? ప్రాబ్లం ఈజీనే, స్టెప్ రాయడమే. మనకి స్టెప్స్ అంతా ఎలా అంటే క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో దాన్నే యూజ్ చేసి రాస్తాండ మీకు ప్రతి స్టెప్. ఓకేనా? ఓన్గా క్రియేట్ చేసి రాసామంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. అందువల్ల మనమంతా టెక్స్ట్ బుక్లో క్వశ్చన్లో ఉండే స్టెప్సే ఉంటాయి మీకు ప్రతి ఒక్కటి. చూడండి, ఇట్ ఈస్ ఇన్ ఏ షేప్ ఆఫ్ క్యూబ్ షేప్. ఓకేనా? ఇది లేదు, మళ్ళీ డౌట్ అడుగుతాడు. లేదు, మనం అర్థం చేసుకున్నాం ఇది క్యూబ్ షేప్లో ఉంది. సో అలా యూస్ చేసుకొని ప్రతి స్టెప్పు మనం క్వశ్చన్ నుండి రాసుకుంటాం. మీరు కూడా అలా క్వశ్చన్ నుండి ఆన్సర్ రాసి నేర్చుకున్నారంటే ఈజీగా ఎటువంటి ప్రాబ్లంనైనా సాల్వ్ చేస్తారు. సరేనా? నోట్ చేసుకొని నీట్గా. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు?
ఏ suitcase with the measures 80 centimeters, 48 centimeters, 24 centimeters is to be covered with a template cloth. How many meters of template of width 96 centimeters is required to cover 100 such suitcase? అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే ఇది ఒక సూట్కేస్ అనుకుంటే దాన్ని కంప్లీట్గా కవర్ చేయాలి. ఓకేనా? మీకు ఇప్పుడు చాలామందికి తెలుసుంటారు ట్రావెలర్ సూట్కేస్లో అవి మార్చిపోతాయి లేదా గీతలు పడతాయని దాన్ని ఇంకో క్లాత్తో కవర్ చేస్తారు. దానికంటూ ఒక బ్యాగ్ పెట్టుంటారు కూడా. ఓకేనా? చాలామంది గమనించుంటారు ట్రావెలింగ్ సమయంలో యూజ్ చేస్తూ ఉంటారు మీ ఇంట్లో కూడా. సో అలాంటి బాక్స్ ఇది. సో దీనికి కవర్ కావాలి అంటే ఏమి క్లాత్ కావాలి. క్లాత్ ఏ షేప్లో ఉంటుంది సార్? క్లాత్కి ఏంది సార్ షేప్ అనే డౌట్ వస్తుంది. మామూలుగా ఆలోచించండి, మీరు బట్టలు కొనడానికి వెళ్తారు, అవునా? రెడీమేడ్లు కొనే వాళ్ళకి హ్యాపీ, ఏ బాధ లేదు, వాళ్ళకి తెలియదు కూడా. షర్ట్ ఉంటుంది కొనుక్కొనేస్తారు. కానీ క్లాత్ తీసి కుట్టేవాళ్ళు ప్రజెంట్ ఇప్పుడు మీకు యూనిఫామ్స్ ఇస్తారు కుట్టుకోమని స్కూళ్ళల్లో, అవునా? ఆ క్లాత్ని కానీ ఓపెన్ చేసి చూడండి, ఖచ్చితంగా రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది. ఓకేనా? ఇలా రెక్టాంగులర్ షేప్, ఒకటి లెంత్ ఇంకోటి బెత్ లేదా విత్. మీకు షాపుల్లో కూడా మీరు తీసుకునేటప్పుడు క్లాత్ కానీ తీసుకుంటే రోల్ చేసి పెట్టుంటారు. ఇలా రోలర్స్ ఉంటాయి, ఆ రోలర్లో లాగుతారు క్లాత్. లెంత్ ఎక్కువగా ఉంటుంది కానీ విత్ ఈ హైట్ మాత్రం పర్మనెంట్ ఫిక్స్డ్గా ఉంటుంది. ఓకేనా? గమనించండి, ఈసారి మీకు కనిపిస్తుంది షాపుల్లో. ఓకే, సో ఇలా రెక్టాంగులర్ షేప్ ఉంటుంది. సార్ దాంతో మాకేం పని అనే డౌట్ పెట్టుకోకండి, దాంతో కూడా పని ఉంది. ఎందుకంటే ఈ సూట్కేస్కి క్లాత్ కుట్టాలి అంటే ఇలా ఉన్న క్లాత్ నుండి కట్ చేసే కదా కుడతాం, అవునా కాదా? సో ఈ క్లాత్కి లెంత్ ఎంత కనుక్కోవాల్సిన పని మనది. అదే హౌ మెనీ మీటర్స్ ఆఫ్ టెంపరెంట్ ఆఫ్ విత్. మీటర్స్ ఆఫ్ అన్నాడు, లెంత్ అని ఎక్కడ చెప్పాల, కానీ విత్ ఇచ్చాడు. సో విత్ అంతా 96, అంటే ఇది ఇచ్చేసాడు 96 సెంటీమీటర్స్. ఈ లెంత్ కావాలి మనకి. తెలుసా? తెలీదుగా. ఏమనుకుంటావు? ఎక్స్ అనుకుంటాం, ఎక్స్ మీటర్స్. ఓకేనా? బట్ ఇక్కడ ఇంకో విషయం గమనించండి మీరు, ఏంటంటే అన్ని సెంటీమీటర్స్లో ఉన్నాయి, ఇదొక్కటి మీటర్స్లో అడిగాడు. సో దాన్ని కూడా సెంటీమీటర్స్లో మనం అనుకొని ఏం చేస్తాం, మీటర్లోకి మార్చేద్దాం. ఓకే, దీన్ని నేను ఎక్స్ సెంటీమీటర్స్ అనుకుంటా. ఎక్స్ మీటర్స్ అనుకోకుండా సెంటీమీటర్స్ అనుకొని ఫైనల్ ఆన్సర్ని మీటర్స్లోకి మార్చాలి. అది మర్చిపోకండి, కన్ఫామ్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సరే, ఇప్పుడు వాడు ఇచ్చిందంతా రాసుకుందాం. దానికన్నా ముందు వాల్యూస్ ఎత్తి ఇక్కడ రాద్దాము. ఈ డయాగ్రామ్కి చూడండి, ఆర్డర్లో ఇచ్చారు. అంటే ఇది ఫస్ట్ ఇచ్చింది లెంత్, సెకండ్ ఇచ్చింది బెత్, అదే విత్, దీన్ని హైట్. సో ఇక్కడ రాస్తే చూడండి, ఇది లెంత్ ఎక్కువగా ఉంది, సో ఇది ఎల్. ఎప్పటికీ అంతే 80. లెంత్ తక్కువ ఉన్నా సరే ఈ కింద ఉండేదే ఎల్, ఈ పక్కన ఉండేది బి. ఎంతది? 48 సెంటీమీటర్. సో ఇంక ఇది ఆటోమేటిక్గా హైట్ ఎంత? 24 సెంటీమీటర్స్. చూడండి, గివెన్ దట్ ది suitcase is in the cuboid shape. ఓకేనా? ఏ షేప్లో ఉందో అది రాసాం. ఇప్పుడు మెజర్మెంట్స్. సో ద మెజర్మెంట్స్ ఆర్ ఏమి? ఎల్ ఈజ్ ఈక్వల్ టు అంతా 80 సెంటీమీటర్స్, బి ఈజ్ ఈక్వల్ టు 48 సెంటీమీటర్స్, నెక్స్ట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్. ఇక్కడ క్లాత్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే దీనికి సూట్కేస్ కవర్ చేయాలంటే
మొత్తం కవర్ చేస్తామా, ఊరిక పక్కల వరకు కొంచెం వదిలేసి చేస్తాం? టోటల్ మొత్తం సూట్కేస్ కనిపించకుండా కవర్ చేస్తాం. అంటే ఏం యూజ్ చేసినట్టు? టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏమిటి? 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్. సో అదే రాద్దాం. టోటల్ సర్ఫేస్ ఏరియా ఏ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమి? 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ హెచ్ఎల్. సో 2 ఇంటూ ఎల్ అంటే ఎంత? 80. బి అంటే 48 ప్లస్ బి అంటే 48 ఇంటూ 24 ప్లస్ హెచ్ అంటే 24 ఇంటూ 80. సో బ్రాకెట్స్ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఈ రెండింటికి ఒక బ్రాకెట్, దీనికి ఒక బ్రాకెట్, దీనికి ఒక బ్రాకెట్. సో వాల్యూ పెద్దదిగా వచ్చింది, తప్పదు, మల్టిప్లికేషన్ చేయాల్సిందే. నేను రెడ్డింగ్తో చేస్తాను, మీరు పెన్సిల్తో వేసుకో. ఫస్ట్ వన్ 48 ఇంటూ 80. సో 8తో 8 8 జార్ 0 పక్కన పెట్టి చేస్తాను. 8 8 జార్ 64, 8 4 జార్ 32, మొత్తం కలిపితే 38. ఈ పక్కన ఒక 0. ఓకే, ఇది వచ్చేసింది. ఇప్పుడు ఇది చేద్దాం. 48 ఇంటూ 24. సో 4 8 జార్ 32, 4 4 జార్ 16, ఒక 3 19. సెకండ్ నెంబర్ 2 8 జార్ 16, 1 6, 2 4 జార్ 8, ఇది ఒక 1 9. సో 9 2 15 11. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్ 24 ఇంటూ 80. 8 4 జార్ 32, 8 2 జార్ 16, ఇది ఒక 3 19. ఇక్కడ ఒక 0 ఉంది కాబట్టి 0. సో అంతా ఇక్కడ వేస్తాం. 2 ఇంటూ 3840 ప్లస్ 1152 ప్లస్ 1920. సో అన్నీ యాడ్ చేయాలి. చూడండి, 0 2 0 అంటే 2, 2 5 7, 7 4 11, 1 1. నెక్స్ట్ థర్డ్ డిజిట్ 9 1 10, 10 8 18, 18 1 19. సో 1 9. 1 ప్లస్ 1 2, 2 ప్లస్ 3 5, 5 ప్లస్ 1 6. సో దీన్ని 2తో మల్టిప్లికేషన్. 2 2s are 4, 2 1s are 2, 2 9s are 18, 1 8, 2 6s are 12, 1 13. సో 13,824 సెంటీమీటర్ స్క్వేర్. ఇది ఈచ్ సూట్కేస్. దేర్ఫోర్ cloth required for each suitcase ఎంత? 13,824 సెంటీమీటర్ స్క్వేర్. కానీ మనకి ఎన్ని సూట్కేసులు కావాలి? 100 కావాలి. దేర్ఫోర్ క్లాత్ required for 100 suitcases is equal to 13,824 into 100. సో మల్టిప్లికేషన్ చేస్తే ఏమి? 1382,400 సెంటీమీటర్ స్క్వేర్. సో 13,82,400. ఇది ఇక్కడ ఒక విషయం మర్చిపోకూడదు. ఏంటది? గుర్తుందా? సెంటీమీటర్ మనం మార్చాల్సింది మీటర్స్. ఇక్కడ మిచ్చారు చూడండి, మీటర్స్. ఓకేనా? క్లాత్ లెంత్ కావాలి కదా, దేర్ఫోర్ అది రాద్దాం. ఏమన్నా రాద్దాము? విత్ ఆఫ్ ది టాప్ ప్యూరిన్ క్లాత్. విత్ కాబట్టి ఇదేమవుతుంది? బి. సో బి 96 సెంటీమీటర్స్. లెట్ లెంత్ ఆఫ్ క్లాత్ ఏమి? ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సెంటీమీటర్స్.
సో ఈ ఏరియా ఆఫ్ ద క్లాత్ అది కావాలి కాబట్టి నాకు ప్లేస్ లేదు కాబట్టి నేను రఫ్ చేయాల్సిందే తప్పదు. సరే ఇక్కడ వరకు నోట్ చేసుకోండి, మొత్తం రఫ్ చేయండి, కొంచెమే రఫ్ చేస్తా. నోట్ చేసుకోండి నీట్గా. సో పైన వరకు రఫ్ చేసిన, కిందది ఉంచిన, మీకు తేడా తెలియాలని లైన్ రెడ్ కలర్తో గీసిన. సో క్లాత్ వచ్చింది కదా, దేర్ ఫోర్ టోటల్ ఏరియా, టోటల్ క్లాత్ అంటే క్లాత్ మొత్తం కావాలి, అంటే ఈ క్లాత్ అంతా కావాలి, అది ఏరియా అంటాం, అంతే కదా. ఈ క్లాత్ అంతా, క్లాత్ గుడ్డ, ఈ క్లాత్ మొత్తం ఏరియా ఉంటేనే దాన్ని చెప్పగలుగుతాం. సో ఏరియాకి ఏం ఫార్ములా, రెక్టాంగులర్లో L/B, కాబట్టి ఏరియా L/B. ఇప్పుడు ఒక్కొక్కటి తెచ్చిపెద్దాం. సో ఆ క్లాత్ ఎంత కావాలో మనకు తెలిసిపోయింది. సార్ ఎలా తెలిసిపోయింది? ఇదిగోండి ఇక్కడ ఉంది చూడు, ఇదే అనమాట. సో ఎంతది, 13,82,400. ఇది దీనిలో L ఏంటి, X. సో B వచ్చి 96. సో మనకు కావాల్సింది X ఒకటే కాబట్టి 13,82,400/96. సో క్యాన్సిలేషన్ చేయాలి, ఓకేనా, క్యాన్సిలేషన్ చేయాలి. ఇది సెంటీమీటర్, ఓకే, క్లియర్. క్యాన్సిలేషన్ ఈ పక్క చేస్తా చూడండి. ఇంతకుముందు చెప్పాను క్యాన్సిలేషన్ చాలా ఇంపార్టెంట్, చాలా చోట్ల వస్తుంది. సో క్యాన్సిలేషన్ చేసే ముందు మీకు ఇంకో విషయం చెప్తా చూడండి. సెంటీమీటర్ని మీటర్గా మార్చేద్దాం, క్యాన్సిలేషన్ కొంచెం ఈజీ అవుతుంది. ఎలా మార్చాలి చూడండి. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్, అవునా. సో మనకు కావాల్సింది సెంటీమీటర్, దీన్ని ఏమి 100 × 1 సెంటీమీటర్గా రాసుకుంటాం. సో ఇది 1 సెంటీమీటర్, ఈ 100 మల్టిపుల్, సో ఈ పక్కకు వస్తే డివిజిబుల్, 1/100 మీటర్స్. సో ఇప్పుడు 1 సెంటీమీటర్ అనేది తీసేస్తాం. సో దీన్ని మొత్తాన్ని ఇంటూ 1గా రాసుకోవచ్చు, ఇంతకు ముందు ప్రాబ్లంలో అంటే ఎగ్జాంపుల్ వీడియోస్లో చెప్పాను, ఓకేనా. సో ఆమా రాసినప్పుడు ఇదేమవుతుందంటే X × 13,104,000/96 × 1/100 మీటర్స్ స్క్వేర్, స్క్వేర్ కాదు మీటర్స్. సో ఇక్కడ చూసారంటే ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోయింది. సో హ్యాపీగా చేసుకోవచ్చు, అందుకోసం అనమాట. సో ఇక్కడికి వచ్చేకాడికి ఇంకా మిగిలింది క్యాన్సిలేషన్ చూడండి, /96. ఏ టేబుల్తో, మనకి పెద్ద టేబుల్ రావు సార్, మాకు కష్టం సార్, చిన్న టేబుల్తో చెప్పండి అంటే చెప్తాను చూడండి. 2 టేబుల్ నుండి పోతాం, ఈవెన్ నెంబర్ కాబట్టి 2తో పోదాం. కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది, పర్లేదు, ట్రై చేయండి 2తోనే. ఇంకేం చేద్దాం పెద్దవి రానప్పుడు. సో 2 4s are 8, 9లో 8 పోతే 1, 16, 2 8s are 60. నెక్స్ట్ ఇది 2 6s are 12, 13లో 12 పోతే ఇంకా 1, 18 అంటే 2 9s. సో ఇక్కడ 2 1s are 2 2s. మళ్ళీ 2తో 2 2s are 4, 2 4s are 8. నెక్స్ట్ 2 3s are 2 4s are 8, 9లో 8 పోతే 1, 1 పక్కన 1 11, 2 5s are 10. సో 10లో 1 పోతే 1, ఇంకా 12 6. మళ్ళీ చూడండి, సో కనిపించలేదు కదా, ఇక్కడ వేస్తాం 3 4 5 6/24. సో ఇప్పటికన్నా 4 టేబుల్ యూజ్ చేయొచ్చు, ఓకేనా. 4 టేబుల్ ఇప్పటికి కూడా యూజ్ చేయలేమంటే లేట్ అయిపోద్ది, కష్టం మీకు, అందువల్ల. సో 4 6 4 8 32, ఇంకా 2 ఉంటుంది 25, 4 6 24, ఇంకా పోతే 1 16, 4 4s. సో ఇది కూడా 2 టేబుల్తో చూద్దాం ఇప్పుడు. 2 3s, 2 4s are 2 3s are 2 2s are. సో 3 టేబుల్తో క్యాన్సిలేషన్ అవుతుందా? 4 + 7, 7 + 2 అంటే 9, 9 3 టేబుల్లో ఉంది. డివిజిబిలిటీ రూల్స్ వచ్చుంటే ఈజీ అయిపోద్ది అనమాట. 3 1s are
3 1 జా 3, ఇంకా 4లో తిరిగిపోతే 1, 13, 3 4 జా 12, ఇంకా 1, 3 4 జా 2. అంతే. చివరిగా ఎంత మిగిలింది? x ఈజ్ ఈక్వల్ టు 144 మీటర్స్. గుర్తుపెట్టుకోండి, మీటర్స్ మార్చేసాం. దేర్ ఫోర్ లెంత్ ఆఫ్ ది క్లాత్ required length of cloth is equal to 144 meters. ఇది ఆన్సర్. డెడ్ ఈజీ ప్రాబ్లం, కానీ చేసే పద్ధతి తెలియాలన్నమాట. ఎందుకంటే వాడు ఇచ్చింది ఏమో క్యూబాయిడ్ షేపు, మనం తీసుకున్న క్లాత్ ఏమో రెక్టాంగులర్ షేప్. అదనమాట అక్కడ ప్రాబ్లం. ఓకే, జాగ్రత్తగా రాసుకోండి నీట్గా. ఈ క్యాల్కులేషన్ జాగ్రత్తగా వేసుకోండి పెన్సిల్తో. అందువల్లే నేను ఇక్కడ రెడ్ ఇంక్ని వాడింది. సో ఇదంతా క్యాల్కులేషన్ పార్ట్ మీకు పెన్సిల్తో ఉండాలి. రైట్ సైడ్ వేసుకోండి. ఓకే, రాసుకోండి నీట్గా. సో నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఇది చాలా సింపుల్గా ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే ఫైండ్ సైడ్ ఆఫ్ ఎ క్యూబ్కి సైడ్ కనుక్కోవాలంట. అయితే వాడు ఏమి ఇచ్చాడు? హూస్ సర్ఫేస్ ఏరియా ఈ 600 సెంటీమీటర్స్. సర్ఫేస్ ఏరియా అన్నాడు. ఏ సర్ఫేస్ ఏరియా? మనం 2 నేర్చుకున్నాం. ఏంటి? లేటెస్ట్ సర్ఫేస్ ఏరియా, దాన్నే కవర్డ్ సర్ఫేస్ ఏరియా అంటాడు. ఇంకొకటి టోటల్ సర్ఫేస్ ఏరియా. ఎప్పుడు కూడా పేరు గుర్తుపెట్టుకోండి. సర్ఫేస్ ఏరియా ఏదని మెన్షన్ చేయకుండా ఇచ్చాడంటే అది గ్యారంటీగా టోటల్ సర్ఫేస్ ఏరియానే. ఓకేనా? ఏరియా, ఏ సర్ఫేస్ ఏరియా లేటరా టోటలా కర్వుడా అనేది మెన్షన్ చెయ్యలేదు అంటే గుర్తుపెట్టుకోండి టోటల్ సర్ఫేస్ ఏరియా ఇచ్చినట్టు. సో ఇది క్యూబ్కి టోటల్ సర్ఫేస్ ఏరియా కాబట్టి ఫార్ములా ఏమి? 6a² అవుతుంది. ఓకే, ఇప్పుడు డయాగ్రామ్ దీనికి అవసరం లేదు, జస్ట్ ప్రాబ్లం సాల్వ్ చేసేస్తే సరిపోద్ది. గివెన్ లెట్ సైడ్ ఆఫ్ క్యూబ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఆడ సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చాడు కాబట్టి సెంటీమీటర్. సర్ఫేస్ ఏరియా వాడు ఇచ్చింది. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 600 సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏరియా అంటే క్యాపిటల్ ఏ, సైడ్ ఆఫ్ ఏ క్యూబ్ అంటే స్మాల్ ఏ. ఓకేనా? ఇది కన్ఫ్యూజ్ కాకూడదు, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. స్మాల్ ఏ అంటే సైడ్ ఆఫ్ ఏ క్యూబ్, క్యాపిటల్ ఏ అంటే ఏరియా, దేనికన్నా ఏరియా కావచ్చు. సరే, ఇప్పుడు ఫార్ములా రాద్దాం. దేర్ఫోర్ ది టోటల్ సర్ఫేస్ ఏరియా ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం ఫార్ములా? 6a². సో క్యాపిటల్ ఏ అంటే 600, 6 అంటే 6, a² అంటే x². సో ఈ రెండింటికి మధ్యన ఇంటూ, ఈ పక్కకు వస్తే డివైడెడ్ బై. సో x² ఈజ్ ఈక్వల్ టు 600 డివైడెడ్ బై 6. క్యాన్సిలేషన్ చూడండి, 6 1 0, 6 1 6. ఇంకా జీరోస్ మిగిలిపోయినాయి, లేదు అనుకోకండి, అది కూడా 6 0 0, 6 0 0. సో ఎంత వస్తుంది? 100. సో x ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్, రైట్ సైడ్కి వెళ్తే √100. సో ఇంతకుముందు చాప్టర్లో నేర్చుకున్నారు కదా స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్, అందులో √100 అంటే ఎంత? 10. సో x ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్. పొరపాటుగా అక్కడ మర్చిపోయి ఉంటే ఇక్కడ ఇంకా ఆన్సర్ రాదు, మీరు అది చేసుకుంటా కూర్చోవాలి, టైం అయిపోద్ది. ఒకవేళ చేయాలి అంటే ఎట్ట చేస్తామో చెప్తాను చూడండి. 100 ప్రైమ్ నెంబర్స్తో చేస్తాం. 2 5s are 50, 10, 2 0s are 0, మళ్ళీ 2తో, 2 25s, మళ్ళీ 5తో, 5 5s, మళ్ళీ 5తో, 5 1s. సో √2 × 2 × 5 × 5. సో ఈ రెండు ఒక పేరు, ఈ రెండు ఒక పేరు. సో ఈ రూట్ ఆఫ్ తీసేయాలి కాబట్టి దీన్నేమి 2 నెంబర్స్ బదులు ఒక్క 2, 2 5s బదులు ఒక్క 5, 2 5s are 10. ఇలా కనుక్కునే పద్ధతి. బట్ ఈ పద్ధతి మీరు నేర్చుకునేసి ఉంటే బాగా స్క్వేర్స్ వచ్చేయాలని చెప్పా. ఎక్కడి నుండి 1² నుంచి 25² దాకా అవి వచ్చేసి ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్లో చాలా యూజ్ అవుతుంది.
దేర్ఫోర్ ఆన్సర్ రాసేస్తే సైడ్ ఆఫ్ ఏ క్యూబ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. అంతే, అయిపోయింది ప్రాబ్లం. డెడ్ ఈజీ ప్రాబ్లం, చాలా సింపుల్ ప్రాబ్లం. ఓకేనా, నోట్ చేసుకోండి నీట్గా. నెక్స్ట్ 4th ప్రాబ్లం చూద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? రొక్స్ ఆర్ పెయింటెడ్ అవుట్ సైడ్ ఆఫ్ ది క్యాబినెట్ ఆఫ్ మెజర్స్ 1 మీటర్ ఇంటూ 2 మీటర్ ఇంటూ 1.5 మీటర్స్. హౌ మచ్ సర్ఫేస్ ఏరియా డిడ్ షీ కవర్డ్ ఇఫ్ షీ పెయింటెడ్ ఆర్ ఎక్సెప్ట్ ద బాటమ్ ఆఫ్ ద క్యాబినెట్. అంటే క్యాబినెట్ ఒకటి ఇచ్చాడు మనకి టెక్స్ట్ బుక్లో డయాగ్రాము. సో ఆ క్యాబినెట్కి పెయింట్ వేసారు. సో క్యాబినెట్ చూస్తేనే తెలుస్తుంది ఈ డయాగ్రాము ఏంటి, క్యూబాయిడ్. ఓకేనా, సో పెయింట్ వేసింది, టోటల్ వేసింది ఎక్సెప్ట్ బాటమ్, అంటే బాటమ్ వేయలేదు. సో ఇది బాటమ్. సో ఈ ప్లేస్ను వదిలేసి మిగిలిన అంత ప్లేస్ పెయింట్ వేసింది. ఓకేనా, ఈ బాటమ్ ఏరియాను ఏవేవి టచ్ చేస్తుంది ఒకసారి చూశారంటే చూడండి, ఇది టచ్ చేస్తుంది, ఇది టచ్ చేస్తుంది, దీని ప్యారలల్ కూడా టచ్ చేస్తుంది లేండి, ఇబ్బంది లేదు. సో ఈ టచ్ చేస్తే ఇదంతా, ఇది కూడా అంతే లెంత్. దీన్ని ఏమంటాము, ఎల్ అని చెప్పిన. సో ఇది ఏమవుతుంది, బి. ఓకేనా సార్, బి ఇంతసేపు ఆ పక్క రాశారు, ఇప్పుడు ఈ పక్క రాస్తా అంటారా అని డౌట్ వస్తుంది కొంతమందికి. తప్పులేదు, ఏ పక్కన్నా పెట్టచ్చు. ఈ పక్క డయాగ్రామ్ మనకి ఇక్కడ కొంచెం మారింది, మీరు బాగా గమనించారు. ఇంతకు ముందు చేసిన డయాగ్రామ్కి ఇప్పుడు గీసిన డయాగ్రామ్కి డిఫరెన్స్ ఉంది. సో అందువల్ల బి ఈ సైడ్ వచ్చి. ఓకే, ఇంక ఇది హైట్. సో టోటల్ సర్ఫేస్ ఏరియా కాబట్టి 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్, ఇది టోటల్. అయితే ఆ అమ్మాయి ఏం చేసింది, ఈ కింద దానికి పెయింట్ వేయాలి. కింద అట్ట క్యాబినెట్కి వేస్తారు. సో ఒకవేళ మనం మొయ్యగలిగింది అయితే పర్వాలే, మొయ్యలేని దానికి పెయింట్ అట్ట వేస్తారు, వేయలేం కదా. సో దాన్ని వదిలేసింది. సో కింద వదిలేసింది కాబట్టి అది రెక్టాంగులర్ షేపు, ఎల్బి ఉంది కాబట్టి దాని ఏరియా ఏమొద్ది, ఎల్బి. వదిలేసింది కాబట్టి తీసేయాలి. ఓకేనా, ఇది మ్యాటర్. సో దీన్ని బట్టి మనం స్టెప్స్ రాద్దాం. ఫస్ట్, గివెన్ దట్ ది measurements of cabinet are first the L is equal to 2 meters, B is equal to 1 meter, H is equal to 1.5 meters. So Amy, how much the surface area of cabinet. ఏం చెప్పాము, మొత్తం తీసుకోలేదు మనం, దీని నుంచి కింద బాటన్ రఫ్ చేసాం కదా. సో దాన్నే రాస్తాం ఏమని, టోటల్ సర్ఫేస్ ఏరియా. అవునా, సర్ఫేస్ ఏరియా మైనస్ కింద ఉండేది ఏరియా ఆఫ్ బాటమ్. ఓకేనా, సో పేర్లు రాసాం. ఇప్పుడు ఫార్ములా రాద్దాం. దీని ఫార్ములా 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్ మైనస్ ఎల్బి. సో వాల్యూస్ రాద్దాం. 2 ఇంటూ ఎల్ అంటే 2, బి అంటే 1 ప్లస్ బి అంటే 1, హెచ్ అంటే 1.5 ప్లస్ హెచ్ అంటే 1.5 ఇంటూ బిఎల్ అంటే 2 మైనస్ ఎల్ అంటే 2 ఇంటూ బి అంటే 1. బ్రాకెట్స్ వేసుకుంటాం. ఎల్బికి ఒక బ్రాకెట్, దీనికి ఒక బ్రాకెట్, దీనికి ఒకటి, దీనికి ఒకటి. సో 2 ఇంటూ 2 1s are 2 ప్లస్ 1 ఇంటూ 1.5. దేని ఇంటూ అయినా లెక్కేసుకోండి, సేమ్ అదే కదా. 1 ఇంటూ 1 ఉంటే ఎనీ నెంబర్ ఇంటూ 1 అంటే సేమ్ నెంబర్ రిపీట్ అవుతుంది. సో ఇక్కడ 1.5 ఉంది, 1తో మల్టిప్లై అయ్యింది కాబట్టి సేమ్ రిపీట్ అవుతుంది, అంటే 1.5 వస్తుంది. ఇక్కడైతే మాత్రం మారిపోద్ది. చూడండి, 1.5 ఇంటూ 2, 1.5 ఇంటూ 2, 2తో చేద్దాం. 15 2s ఎంత, 30. 1 డిజిట్ ముందు పాయింట్ ఉంది, ఇక్కడ లేదు పాయింట్. సో అవసరం లేదు, 1 డిజిట్ ముందే. సో 1 డిజిట్ ముందు
పాయింట్ తర్వాత ఉండే జీరోస్ లెక్క లేదు కాబట్టి అది ఎంత అవుతుంది, 3నే అవుతుంది. మైనస్ 2 1s are 2. సో ఇదంతా యాడ్ చేస్తే 2 3 ప్లస్ 2 అంటే 5 ప్లస్ 1 6 0.5 ఉంది కాబట్టి 2 ఇంటూ 6.5 మైనస్ 2 6.5 ఇంటూ 2 చేస్తాం. 2 5s are 10 1 0 2 6s are 12 1 13. సో 1 డిజిట్ ముందు పాయింట్, సో 0 ముందు పాయింట్ తర్వాత ఉండే జీరోస్ కౌంట్లే. సో ఎంత వచ్చింది, 13 మైనస్ 2 దట్ ఈక్వల్ టు 13 మైనస్ 2 అంటే ఎంత, 11. ఇది ఏరియాకి సంబంధించింది కాబట్టి 11 మీటర్ ఇచ్చాడు కాబట్టి ఇది మీటర్ స్క్వేర్. సో కింద స్టెప్ రాద్దాం. షీ పెయింటెడ్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 11 మీటర్ స్క్వేర్. ఓకేనా, పేరన్నా పెట్టండి, షీ అన్నా పెట్టండి, ఇబ్బంది లేదు. ఓకే, అంతే సింపుల్. చూసారా, నోట్ చేసుకోండి ప్రాబ్లమ్ని. నెక్స్ట్ 5th ప్రాబ్లం చూద్దాం. ఇది కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు. ఎందుకు అనేది మీకు చేసేటప్పుడే తెలుస్తుంది. మీకు ఇప్పటిదాకా చూసిన దానిలో ఒక డౌట్ వచ్చిండాలి నాకు తెలిసి. ఏంటంటే మీకు ఎక్సర్సైజ్ 9.1 చెప్పేటప్పుడు నేను డయాగ్రామ్స్ వెయ్యను అని చెప్పిన, కానీ ఇక్కడంతా వేస్తా అండ. ఎందుకు ఆలోచించారా? అక్కడ ఉన్నవంతా 2D డయాగ్రామ్స్, అందువల్ల అక్కడ మనం గీసుకొని తయారు చేసేది నేర్చుకోవాలి. ఏ విధంగా డివైడ్ అయిందో తెలుసుకోవాలి. ఇవంతా 3D డయాగ్రామ్స్. సో 3D డయాగ్రామ్స్ క్వశ్చన్లో వాడు ఇచ్చాడంటే మనం వేసుకుంటాము, ఇవ్వలేదంటే మన అవసరాన్ని బట్టి మనం గీసుకుంటాం. ఓకేనా, ఎందుకంటే చిన్న చిన్న డిఫరెన్స్ ఉంటాయి. అందువల్ల క్వశ్చన్లో ఇచ్చాడంటే యాజ్ ఇట్ ఈస్ అలాగే మనకి ఎగ్జామ్లోనూ ఇస్తాడు, ప్లస్ మనం నోట్బుక్లో కూడా అదే విధంగా గీసుకోవాలి. మన ఇష్టంగా మనం మార్చి గీసి మెజర్ చేస్తామంటే వాల్యూస్ మారిపోతాయి. అందువల్ల నేను ఎక్కడ కూడా ఆ విషయాన్ని మెన్షన్ చేయలే. ఇక్కడ ఎందుకు మెన్షన్ చేస్తానంటే ఇక్కడ డయాగ్రామ్ ఇవ్వలేదు. చాలా వాటిల్లో కూడా ఇవ్వకపోయినా నేను గీసుండా, ఇక్కడ కూడా ఇవ్వలేదు, నేను గీసా. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో కన్ఫ్యూజ్ చేసే విధంగా ప్రింట్ అయ్యింది అది అక్కడ. మీకు ఇది 5th ప్రాబ్లం. 6th ప్రాబ్లంకి అవసరమయ్యే డయాగ్రామ్స్ దీని పక్కన ఉన్నాయి. సో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి నన్ను క్లాస్లో ఈ ప్రాబ్లం గురించి అడిగారు. అందువల్ల నాకు బాగా నోటెడ్ అయిపోవడం వల్ల మీకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయాలన్న ఉద్దేశంతో చెప్తాను. సో దీని పక్కన డయాగ్రామ్స్ కనిపిస్తాయి, అది దీనికి సంబంధించిన డయాగ్రామ్స్ కావు. 6th ప్రాబ్లంకి సంబంధించిన డయాగ్రామ్. ఆ ప్రాబ్లం వచ్చి నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఓకేనా, సరే ఈ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు, డానియల్ పెయింటింగ్ ద వాల్స్ అండ్ సీలింగ్. సేమ్ ఇంతకు ముందులాగే ఓకేనా, పెయింట్ చేశాడు డానియల్ అనే వ్యక్తి వాల్స్కి. మనకి వాల్స్ ఎన్ని ఉంటాయి, 4 ఉంటాయి. చుట్టూ కదా ఉంటాయి, అంటే లేటెస్ట్ సర్ఫేస్ ఏరియా. సో లేటెస్ట్ సర్ఫేస్ ఏరియా 2HL + B. ఓకేనా, చుట్టూ చేశాడు. మళ్ళీ ఏం చేశాడు, సీలింగ్కి కూడా చేశాడు. సీలింగ్ అంటే ఎక్కడ ఉంటుంది, బాటమ్ ఉంటుందా టాప్ ఉంటుందా, టాపే కదా ఉండేది సీలింగు. సో టాప్లో సీలింగ్ దీని ఏరియా. ఓకేనా, దీనికి కూడా పెయింట్ వేసాడు. ఓకే, సో పెయింట్ వేసాడంటే కలిపాడు కాబట్టి ప్లస్. దీనికి ఉండే వాల్యూస్ అదంతా మళ్ళీ నోట్ చేస్తాం. ఫస్ట్ చూడండి, ఆఫ్ క్యూబికల్ హాల్ విత్ లెంత్ బెత్ హైట్ 15 meters 10 meters 7 meters రిక్వైర్మెంట్స్. ఓకేనా, రెస్పెక్టివ్లీ ఏం చెప్పాడు, 15 10 7. సో వాల్యూస్ రాద్దాం. ఫస్ట్ వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆర్డర్ అదే, లెంత్ బెత్ హైట్. కానీ ఈసారి మెన్షన్ చేశాడు లెంత్ బెత్ హైట్ ఆర్డర్ని కూడా. ఓకే, ఇది 15 లెంత్, ఇది బెత్, సో 10. నెక్స్ట్ హైట్ ఇది 7. సో దీనికి ప్యారలల్గా ఉండే లైన్స్ చూసామంటే ఈ లైన్కి ప్యారలల్ ఏది, దీనికి ప్యారలల్ ఏది, ఇది. సో దీని వాల్యూ ఎంత, 15. సో పైగా ఇది ఎల్, ఇది కూడా ఎల్, ఇది బి, ఇది హెచ్. సో దీనికి ప్యారలల్ చూడండి ఏముంది, బి ఉంది. సో బి 10 meters. సో మనం యూజ్ చేయాల్సిన ఏరియా రెక్టాంగులర్, దాని ఏరియా ఫార్ములా ఎల్ ఇంటూ బి. అది ఈ ఫార్ములా కోసం మీకు ఇదంతా చెప్పింది, డయాగ్రామ్ వేసింది కూడా అందుకే. సరే, ఇంకా హ్యాపీగా మనం స్టెప్స్ రాద్దాం.
ఓయ్ వాడు ఫస్ట్ కనుక్కోమని చూడండి, మనం ఇక్కడ దాకా అయినాం, ఇంకా చదవాలి. ఫ్రమ్ ఈచ్ క్యాన్ అంటే ఈచ్ క్యాన్, ఒక్కొక్క క్యాన్ ఉంటుంది కదా, పెయింట్ డబ్బా ఇలా ఉంటుంది. క్యాన్ అనే కాడికి కన్ఫ్యూజ్ అయింది అందరూ. క్యాన్ పెయింట్ డబ్బా ఈ షేప్లో ఉంటుంది. సో ఆ షేప్ ఈ షేప్ కనిపించే కాడికి సిక్స్త్ ప్రాబ్లం డయాగ్రామ్స్ దీన్ని అనుకునేస్తారు. ఓకేనా, పెయింట్ డబ్బా అన్నాడు కదా, ఆ పెయింట్ ఇవ్వాల. ఓకే, గుర్తుపెట్టుకోండి. పెయింట్ కెన్ మేక్ 100 మీటర్ స్క్వేర్ ఆఫ్ ఏరియా పెయింటెడ్ అంటే ఇలాంటి ఒక పెయింట్ డబ్బాతో ఎంత పెయింట్ వేయగలం, ఎంత ఏరియాకి పెయింట్ వేయగలం అంటే 100 మీటర్ స్క్వేర్కి. కానీ టోటల్ మనకు తెలియదు. ఆ టోటల్ కనుక్కొని దానికి ఎన్ని క్యాన్స్ అవసరమో అది చెప్పాలి. అదే ఫైండ్ అవుట్ హౌ మెనీ క్యాన్స్ ఆఫ్ పెయింట్ షీ నీడెడ్ టు పెయింట్ ద రూమ్. ఆ రూమ్ పెయింట్ చేయడానికి అలాంటి క్యాన్స్ ఎన్ని కావాలి. ఓకే, ఫస్ట్ వాడు ఇచ్చింది రాదు. గివెన్ దట్ length of wall L is equal to 15 meters. Next breadth of wall రాసుకుంటామంటే హ్యాపీగా రాసుకోండి, లేదా బి అని కూడా పెట్టుకోండి, ఇబ్బంది లేదు. 10 meters. నెక్స్ట్ హైట్ ఆఫ్ ద వాల్ h is equal to 7 meters. Next total area to be painted. సో ఆ ఏరియాని ఏం కనుక్కుంటాము, సర్ఫేస్ ఏరియా, ఉత్త సర్ఫేస్ కాదు, లేటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ ఏరియా ఆఫ్ సీలింగ్ ఏరియా అనే కాదు. సో ఏం ఫార్ములా ఫస్ట్ దానికి 2h ఇంటూ ఎల్ ప్లస్ బి ప్లస్ ఎల్బి. సో 2 ఇంటూ హెచ్ అంటే 7, బ్రాకెట్లో పెట్టాను చూడండి, 27 అయిపోద్ది బ్రాకెట్ పెట్టకపోతే, అందువల్ల జాగ్రత్త. ఎల్ అంటే 15, బి అంటే 10. సో ఇది వచ్చి 15 ఇంటూ 10. సో 7 5s are 2 7s are 14. ఈ రెండు ప్లస్ చేస్తే 25 ప్లస్ ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే 150, 15 10s. సో చూడండి 25 ఇంటూ 14 టేబుల్ వచ్చు కదా, 14 5s are 70, 14 2s are 28. సో 35 యాడ్ చేస్తే, సో 350 ప్లస్ 150 ఈజ్ ఈక్వల్ టు 500. ఇదేమిది మీటర్స్ కాబట్టి మీటర్ స్క్వేర్. సో ఎంత టోటల్ ఏరియా 500. సో అయితే ఇక్కడ చూడండి, ఈచ్ కెన్ పెయింట్ 100 మీటర్ స్క్వేర్స్ ఆఫ్ ఏరియా. లెట్ నెంబర్ ఆఫ్ క్యాన్స్, మనకి ఎన్ని క్యాన్స్ అవసరమో తెలియదు కాబట్టి నెంబర్ ఆఫ్ క్యాన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇక్కడ ఎక్స్ అని ఎందుకు అనుకున్నాను, ఇది చాలామందికి వచ్చే డౌట్. ఎందుకు అనేది ఒకసారి చెప్తా చూడండి. ఏం లేదు, ఇప్పుడు ఈ బోర్డ్ని 4 పార్ట్స్గా డివైడ్ చేశా. ఎన్ని పార్ట్స్గా? 4 పార్ట్స్. ఒక మార్కర్తో నేను డ్రా చేయాలి, బోర్డు మొత్తం రంగు వేయాలి అనుకుంటే ఒక మార్కర్తో ఒక పార్ట్ని మాత్రమే చేయగలుగుతాం. సో అలాంటి మార్కర్స్ ఎన్ని కావాలి? 4 కావాలి. సో ఒక్క మార్కరు 1 మార్కర్తో 100 మీటర్స్ ఏరియా చేశా. ఓకేనా, టోటల్ ఏరియా ఇది 4 పార్ట్స్, ఇది 1 పార్ట్, ఇది 4 పార్ట్స్. సో ఎన్ని మార్కర్స్? 4 కదా. సో 4 మార్కర్స్ ఇక్కడ ఉన్నాయి. 4 మార్కర్స్ ఇంటూ 1 ఏరియా ఈజ్ ఈక్వల్ టు 4 పార్ట్స్గా ఉండే టోటల్ ఏరియా. అది అన్నమాట మ్యాటర్. సో మనం ఏం చేస్తాం, దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ క్యాన్స్, మార్కర్స్ ఎగ్జాంపుల్ చెప్పా, క్యాన్స్ ఇంటూ ఈచ్ క్యాన్ ఏరియా. ఈచ్
క్యాన్ పెయింటెడ్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఏరియా. సో ఇంకా ఈజీగా మీకు చెప్పాలంటే టోటల్ ఫుడ్ అలాంటి ఒక 100 మెంబర్స్కి పెట్టాము, 500 మెంబర్స్కి ఫుడ్ పెట్టాము. ఒక క్యాన్లో ఫర్ ఎగ్జాంపుల్ 500 మెంబర్స్కి ఫుడ్ పెట్టామన్నాం కదా, ఒక క్యాన్ అంటే క్యాన్ బకెట్లో 100 మెంబర్స్కి సరిపోయే ఫుడ్ ఉంది. 100 మెంబర్స్కి సరిపోయేటట్టు ఒక క్యాన్లో ఫుడ్ ఉంది. ఆ 100 క్యాన్స్తో 100 క్యాన్స్ పెట్టగలం ఒక క్యాన్తో. అలాంటివి ఎన్ని క్యాన్స్ ఉంటే మనం 500 మెంబర్స్కి పెట్టగలం ఫుడ్డు? 5 క్యాన్స్, అవునా? సో 5 × 100 500 మెంబర్స్. క్లియరా? అలా కూడా ఆలోచించుకోండి, తప్పు లేదు. మన ఆలోచన విధానం ముఖ్యం. మనకి ఎలా అర్థమైతే ఆ విధంగా అలా ఆలోచించి ప్రాబ్లం సాల్వ్ చేయడం మీకు రావాలి. సరే, ఇప్పుడు ఒక క్యాన్ అంటే ఆ క్యాన్ ఎంత? 100. ఇది 100 మంది తింటారు. సో అలాంటి క్యాన్లు నాకు తెలియదు కాబట్టి ఎక్స్. మొత్తం ఎంతమందికి ఫుడ్డు? 500. నేను ఫుడ్గా మార్చుకున్నా మీకు అర్థం కావాలని. సో క్యాన్స్ ఈజ్ ఈక్వల్ టు 500 బై 1 క్యాన్ 100. క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. సో 500 5 క్యాన్స్ సరిపోయింది చూడండి. ఓకేనా? క్లియర్? అర్థమైంది కదా? ఇది కొంచెం డిఫరెంట్ ప్రాబ్లం అని ముందుగా చెప్పింది ఇందుకే అనమాట. మనం అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది. ప్లస్ క్వశ్చన్ కన్ఫ్యూజ్ చేసే విధంగా కూడా డయాగ్రామ్స్ కనిపిస్తాయి. అది ఈ క్వశ్చన్లో ఉన్న ప్రాబ్లం, ఇంకేం లేదు. ఈజీ ప్రాబ్లమే, బట్ మనం అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. సరే, కింద ఫైనల్ స్టెప్ రాయాలి కదా. హౌ మెనీ క్యాన్స్ షీ నీడెడ్ టు పెయింట్ ద రూమ్. సో ప్లేస్ లేదు కదా. సరే, ఏం పర్లేదు, నేను ఇక్కడ రాస్తా స్టెప్. షీ నీడ్స్ 5 క్యాన్స్ టు పెయింట్ ద రూమ్. ఇది స్టెప్. ఓకేనా? నీట్గా రాసుకోండి, డయాగ్రామ్ వేసుకోండి, నీట్గా స్టెప్స్ 1 by 1 రాసుకోండి. ఇది క్యాల్కులేషన్ పార్ట్. నేను రఫ్ చేసిన, మళ్ళీ అక్కడ మిస్ఫైర్ అయ్యి రాసుకుంటారు అన్న ఉద్దేశం. ఇవి ఫార్ములాస్. ఓకే, నీట్గా నోట్ చేసుకునేయండి. సో చూశారు కదా, ఇదే విధంగా రిమైనింగ్ అన్ని చాప్టర్స్ పైన వీడియోస్ చేస్తాను. అవన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన 5 ప్రాబ్లమ్స్ మీకు బాగా అర్థమైంటే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.